ఇది నిజంగా మన వాళ్ళు ఎంత అద్భుతం అంటే, రేపు రథసప్తమి, కాంచీ క్షేత్రంలో ఒక అద్భుతం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా కాంచీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అలా చూశారో లేదో, ఈ మధ్య నేను వరదరాజస్వామి కాంచీ క్షేత్రంలో నేను పృథ్వీలింగ దర్శనానికి వెడితే నాకు ఆలయ ప్రధాన అర్చకులు ఆ దేవాలయంలో ఉండేటటువంటి అనేక రహస్యాలు తీసుకెళ్లి చూపించారు, ఏదో నా మీద ప్రేమ చేత. అప్పుడు నాకు ఆయన ఒక విషయం చూపిస్తే నేను చాలా తెల్లబోయాను. నేను తెల్లవారకట్ట సమయంలో వెళ్ళాను అక్కడికి. వెడితే ఆయన నాకు అక్కడ ఉండేటటువంటి శిల్పకళా నైపుణ్యాన్ని చూపిస్తూ, కోటేశ్వరరావు గారు, ఈ ఆలయానికి ఉండేటటువంటి ముఖమంటపం అక్కడుంది, శివలింగం అక్కడుంది, అక్కడ ఉన్న ముఖమంటపానికి ఒక ఇంత కిటికీ ఒకటి ఉంది, ఇంతే కిటికీ, దానికి మధ్యలో ఊచలవి ఏం లేవు. అక్కడ నుంచి కిరణం రోజు ఒకలాగే వస్తుంది, ఋతువుని బట్టి ఒక్కొక్కలా పడుతుంది ఆ కిరణం. ఋతువు మారిపోయిందని గుర్తేమిటంటే, అక్కడ కూర్చుని ముఖమంటపంలో సంధ్యావందనం చేస్తే కిరణం పడడాన్ని బట్టి మీరు ఋతువు చెప్పేసేయచ్చు. రథసప్తమి నాడు మాత్రం ప్రతిరోజు కిరణాలు పృథివీలింగం ఉన్నటువంటి దేవాలయం ముందు వరకే వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతాయి. రేపటి రోజున కంచి పృథివీలింగ క్షేత్రంలో తెల్లవారుజాము నుంచి అర్చకులు నీరాజనాలు పట్టుకుని నిలబడతారు శివలింగం దగ్గర. ఒకే ఒక లేత కిరణం అలా 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 ముందుకెడుతుంది. ముందుకెళ్ళి రోజు వెళ్ళేటటువంటి స్థితిలో కాకుండా ఒక పక్క నుంచి వెళ్ళి ఆ ఒక్క కిరణం అంతరాలయంలోకి వెళ్ళిపోతుంది. రేపు వెళ్ళిపోయి శివలింగం మీదకెళ్ళి నిలబడుతుంది. ఇలా అది అలా నిలబడిన లిప్త కాలం నీరాజనాలు ఎత్తుతారు శివుడికి, అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. రథసప్తమి నాడు రథాలు మళ్ళీ, అంటే ఋతువు మారడానికి ఇంకా సిద్ధపడుతోంది. ఎండలు చాలా గట్టిగా ప్రకాశించడం ప్రారంభం అవుతాయని రేపు పృథివీలింగం దగ్గర జరుగుతుంది రథసప్తమి రోజున కాంచీ క్షేత్రంలో. కాబట్టి మన వాళ్ళు ఆ గమనాన్ని గమనించారు. వాళ్ళకన్నా మేధావులు ఎవరున్నారండి? వాళ్ళు దాన్ని ఈశ్వరార్పణం చేశారు.